హలో గైస్. నేనిప్పుడు రీసెంట్‌గా ఇక్కడ మనం ఇప్పుడు బయటకొచ్చినప్పుడు ఏంటంటే, ఫన్నీగా ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అయితే నేను సాల్వ్ చేశాను. ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించింది. అది టెక్స్ట్ బుక్ యాప్‌లో మనకేంటంటే 2019 షిఫ్ట్ 2 చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అటెంప్ట్ కూడా కాదు. లైవ్‌లో మీకు పేపర్ చూపిస్తాను. నేను చేసిన తప్పులేంటి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ ఎలా అడిగాడు. నాకైతే లక్కీగా నేనైతే కట్ ఆఫ్‌ని క్లియర్ చేశాను. కట్ ఆఫ్ అవ్వడం అయితే 55 మార్క్స్ ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి. ఓకేనా. 55 మార్క్స్ ఇస్తే నాకు 58.5 వచ్చింది 100కి. కట్ ఆఫ్ అయితే ఇక్కడ క్లియర్ అయ్యింది నాకు. ఇక్కడ నేను ఎన్ని క్వెషన్‌లు పెట్టాను, 63 క్వెషన్స్ పెట్టాను. కరెక్ట్ ఆన్సరు. ఇన్‌కరెక్ట్ వచ్చేసి 15 పెట్టాను. 22 క్వెషన్స్ వదిలేసాను నేను. ఓకే. యాక్చువల్‌గా నేను చేసిన తప్పేంటో మీకు చెప్తాను ఇందులో. మిస్టేక్స్ ఏం జరిగాయి, ఫస్ట్ నేనేం చేశాను, క్వెషన్స్ ఎలా అడిగాడు, వాటి ఆన్సర్లు ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇలాంటి వీడియో ఎందుకు చేస్తున్నానంటే, జేఈ పేపర్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపరు ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ అయినా అవనియండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకు చూసామంటే ఓకే, క్వెషన్‌లు ఇలా అడుగుతున్నాడు. ఓకేనా. ఒక్కొక్క క్వెషన్ ఈ లెవెల్‌లో ఉంది. ఏ సబ్జెక్టు ఏ లెవెల్‌లో ఉంది. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అడిగాడనమాట. అన్ని క్వెషన్స్ ఎలా వచ్చాయో ఒకసారి పేపర్ చెప్పండన్నా, జేఈ పేపర్ చెప్పండన్నా అనేసి ఆ భయ్య అడిగాడు. ఆ బ్రదర్ అనే కాదు, అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ పేపర్ చేస్తున్నాను. ఇక్కడ నేను బయటన చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కొంచెం నేను కూడా ఫోకస్ చేయలేకపోయాను. సో చూద్దాం ఇక్కడ నేను ఏం కరెక్ట్‌లో పెట్టానో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిస్టేక్స్ ఏంటో చెప్తాను చూడండి. నేను ఏం చేశానంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే క్వెషన్స్ అన్నీ చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్‌లో 63 పెట్టాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిందేంటంటే, జీఎస్, జీకే పెట్టేద్దామని చెప్పి ముందు క్వెషన్స్ అన్నీ స్వైప్ చేసుకుంటూ వెళ్ళాను. అలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని జీఎస్ క్వెషన్‌లో బానే అడిగాడు. డైరెక్ట్ బుల్లెట్ క్వెషన్స్ అడిగాడు. అవి చేసేయడం జరిగింది. అయితే తర్వాత ఏం చేశానంటే రీజనింగ్ చేశాను. రీజనింగ్ చేయడం వల్ల నాకేం జరిగింది అంటే, రీజనింగ్ దగ్గర కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. దానివల్ల ఏమైందంటే మ్యాథ్స్‌కి నాకు టైం సరిపోలేదు. అలాంటప్పుడు మళ్ళీ మ్యాథ్స్‌కొచ్చినప్పుడు నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం చేయగలిగాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ మీరు చూసినట్లయితే 2401 అన్నాడు కదా. అంటే 2401 అంటే ఏంటి? 49 స్క్వేర్. ఎలా చెప్పాను నేను? 49 స్క్వేర్ అంటే 50కి 1 తక్కువుంది. అంటే 25లో 1 తీస్తే 24, 1 తక్కువుంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 01. 2401. ఇప్పుడు ఆ 49ని నేను 176కి యాడ్ చేశాననుకోండి 225 అవుతది. రూట్ ఓవర్ 225 ఏమవుతది? 15 అవుతది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అడిగిందన్నమాట జేఈ. ఇప్పుడు మనం ఈ క్వెషన్స్ బట్టి ఇది నేను తెలుగులో కూడా చెప్తాను. ఓకేనా. తెలుగులో కూడా పెడతాను. తెలుగు అండ్ బోత్ ఇంగ్లీష్ మీరు లాంగ్వేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చుమాట. చూద్దాం క్వెషన్స్ అనేవి ఎలా అడిగాడో. ఇది కొంచెం తొందరపడి పెట్టేసానండి యాక్చువల్‌గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజ్ డ్యామేజ్ టు బిల్డింగ్స్. ఓకేనా. ఇది తెలుగులో చెప్పాలి అంటే, కట్టడాలకు నష్టం కలిగించేది ఏది అని అడిగాడు. యాక్చువల్‌గా నేను ఆప్షన్ 3 పెట్టాను నేను. ఓకేనా. కాకపోతే మళ్ళీ ఏం జరిగింది, నేను సబ్‌సోనిక్ సౌండ్ అని పెట్టేసాను నేను. యాక్చువల్‌గా ఆప్షన్ 3 అది. ఓకేనా. ఎందుకంటే లైవ్‌లో మీకే చూపిస్తున్నాను. నేను పెట్టిన తప్పులు, నేనేమి గొప్పోడిని కాదు కదా. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను తెలుగులో ఇక్కడ చూపిస్తున్నాను కదా. కావాలంటే వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు చదువుకోండి. పాయింట్స్ అనేవి మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు మీకు యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా. ఈ ఎగ్జామ్ కనే కాదు, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్‌లో కూడా ఇవి యూజ్ అవ్వచ్చు. ఓకేనా. ప్రతీది కూడా రిపీటెడ్ క్వెషన్స్ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అది. పిల్లల ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమని పిలుస్తారని పెట్టారు. ఇది సింపుల్ అండి. డైరెక్ట్ క్వెషన్ క్వాషియోర్కర్. ఓకేనా. క్వాషియోర్కర్ అనేది పిల్లల లోపం వల్ల వచ్చే వ్యాధి మాట. ఓకేనా. ఎక్కువగా కరువు ప్రాంతాల్లో వచ్చే పిల్లలకు వస్తదన్నమాట ఇది. ఓకేనా. ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే ద డిసీజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ చిల్డ్రన్ ఈస్ కాల్డ్ క్వాషియోర్కర్. ఓకేనా. అది. ఇక్కడ అడుగుతున్నాడు వాల్యూమ్ లీటరు, లెంత్ మీటర్‌లో ఉంటుంది. ఓకేనా. తెలుగులో చెప్పాలి అంటే ఇచ్చిన ఘనపరిమాణము లీటర్‌లో కొలిస్తే పొడవుని మీటర్‌లో కొలుస్తారు. ఓకేనా. అది మాట. ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. ఇది 2019 మనకి పేపర్ ఇది. మనకి మళ్ళీ తర్వాత ఇంక అవ్వలేదు కదా. ఆ పేపరే నేను సాల్వ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అవుతున్న దానికి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్టర్ క్వెషన్ అండి. 8 2s ఆర్ 16, 16 + 5 21. 4 6 ఆర్ 24, 24 చూడండి 26 సెకండ్స్ తీసుకున్నాను ఈ క్వెషన్‌కి. ఎందుకంటే మనకు డైరెక్ట్‌గా స్ట్రైక్ అవ్వాలి. ఇక్కడ నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఇప్పుడు చూడండి 4 6 ఆర్ 24, 24 + 2 26, 3 7s ఆర్ 21, 21 + 9 30. ఓకేనా. ఆ విధంగా మాట. మీరు ఎగ్జామ్‌లో ఏం చేస్తారంటే, మనకి మైండ్‌లో స్ట్రైక్ అయిన క్వెషన్‌లు వెంటనే చేసేయాలి. ఓకేనా. నేనేం చేశానంటే మ్యాథ్స్ వచ్చినా సరే క్వెషన్స్, సరేలే లాస్ట్‌లో అన్నీ ఒకేసారి చేద్దామని చెప్పి నేను నెగ్లెక్ట్ చేశాను.
మీరు అలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి స్ట్రైక్ అయిన తర్వాత మీరు వెంటనే చేసేయండి. ఇది కూడా అంతే. 1 మినిట్ 30 సెకండ్స్ తీసుకున్నాను ఈ క్వెషన్‌కి. ఏజెస్ క్వెషన్ అనమాట. ఎక్స్, వై మరియు జెడ్‌ల వయసు మొత్తం 27 అయితే, ఎక్స్ అనేది వై కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు మరియు వై అనేది జెడ్ కంటే రెట్టింపు వయసు అయితే, వై వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో, దీనికి ఆన్సర్ నేను 10 పెట్టాను. ఓకేనా? ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే, ద టోటల్ ఏజ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చాడు. ఎక్స్, వైల మధ్య జెడ్‌ని ఎక్స్ అనుకోండి. అప్పుడు వై 2x అవుతది. ఎక్స్ ఏమించో 2x ప్లస్ 2 అవుతది. 3 కలిపితే 5x ప్లస్ 2. 27లో 2 పోతే 25 ఉంటది. ఎక్స్ ఈక్వల్ టు 25/5 అయితే 5 ఉంటది. ఓకేనా? సో, ఎక్స్ 5 అయితే 2x వై కదా! అప్పుడు 5 2s ఆర్ 10 అవుతది. సో, డాష్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ద సబ్‌స్టెన్స్ విచ్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ఎ రాడ్ అంటున్నాడు. రెసిస్టివిటీ అండి. ఓకేనా? సో, ఇది చెప్తున్నాను కదా! ఇది సింపుల్ క్వెషనే. ఏం లేదు. కాట్‌ని 90 మైనస్ ఏ మైనస్ 18గా రాసుకోవచ్చు. నాకు ఐడియా ఉందది. సో, కొంచెం. సో, నేనేం చేశాను టాన్ క్యాన్సిల్ అయిపోద్ది. 2a ఇది అటెంప్ట్ చేద్దాంలే అనుకోని మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేసరికి నాకు టైం సరిపోలేదు. మరి ఇంకేం చేస్తాం బ్యాడ్ లక్. కావాలంటే చూడండి 36 డిగ్రీస్ వస్తది మనం సాల్వ్ చేస్తే. ఓకేనా? ఫార్మసిస్టు, ప్రొఫెషనల్, ఆర్కిటెక్ట్సు, కార్పెంటర్సు. ఓకేనా? వీళ్ళు ముగ్గురు 3 ప్రొఫెషన్‌లు. అందులో ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 28 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఇన్ రేడియస్ ఆర్ ఇంటూ ఎస్ అండి. ఇది తెలుగులో క్వెషన్ మీరు చూసినట్లయితే, ఒక త్రిభుజం చుట్టుకొలత 28 సెంటీమీటర్లు అయితే మరియు దాని అంతర్వృత్త వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్. అయితే దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. దీని యొక్క ఫార్ములా ఆర్ఎస్. ఓకేనా? ఆర్ఎస్. ఆర్ రేడియస్ కనిపెట్టాలంటే a+b+c/2 కదా! అక్కడ 28 ఇచ్చాడు కాబట్టి 28/2 చేస్తే 14 వస్తుంది. 14 ఇంటూ 3.5 చేయాలి. ఓకే. సో, ఇది మామూలుగా రీజనింగ్‌కి సంబంధించింది. ఇది ఫిజిక్స్ అండి. ప్రతి 2 ఓమ్స్ నిరోధకం యొక్క 2 నిరోధకాల సమాంతరంగా అనుసంధానించినప్పుడు ఉంటే ఫలిత నిరోధం ఎంత అంటున్నాడు. నిరోధం అంటే ప్యారలల్. ఇంగ్లీష్‌లో వాళ్ళకి చెప్పాలి అంటే 1/R1 + 1/R2 ఫార్ములా దీనికి. 1/2 + 1/2 ఏమవుతుంది 2/2 అవుతుంది. సో, ఆన్సర్ 1 అవుతుందన్నమాట. ఇక ఇలా ఉంటుంది ప్యారలల్ సిరీస్ అంటే. ఓకేనా? మామూలుగా సిరీస్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సిరీస్ అంటే ఎలా చేస్తారు? R=R1 + R2 మాట. ఓకేనా? సో, ఆ విధంగా చేస్తారు. ప్యారలల్ అంటే 1/R1 + 1/R2 చేస్తారన్నమాట. ఓకేనా? సో, ఇంగ్లీష్‌లో వాళ్ళకి క్వెషన్ ఎలా ఉంటుంది అంటే, వాట్ ఈస్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇఫ్ 2 రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ 2 ఓమ్స్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అడిగాడు. తెలుసు కదా! a+2a + b = 32 చేస్తారన్నమాట. b అనేది 6/5 టైమ్స్ అని ఇచ్చాడు. ఓకేనా? సో, అది ఈజీగా చేయొచ్చు. డైరెక్టర్ క్వెషన్ అది. ఓకే. ఇది తెలుగు వారి కోసం. సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 32 సెంటీమీటర్లు. ఆధారం సమాన భుజాల కంటే 6/5 రెట్లు ఉంటుంది. దాని వైశాల్యం ఎంత? ఓకేనా? సో, ఈ విధంగా చేయాలి ఆన్సర్. ఈ విధంగా అవసరం లేదు యాక్చువల్‌గా. ఇది డైరెక్టర్‌గా మనం క్వెషన్ చేసేయొచ్చు. బ్లీచింగ్ పౌడర్ స్వభావం ఏమిటి? బ్లీచింగ్ పౌడర్ స్వభావం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆక్సీకరణ కారకం. సో, ఇక్కడ తెలుగులో ఇచ్చాడు. వీడియో పాజ్ చేసుకొని కావాలంటే మీరు ఇక్కడ చదువుకోండి. మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఐడియా వస్తుంది. ఇంగ్లీష్‌లో వాళ్ళకి ఆక్సీకరణం అంటే ఇంగ్లీష్‌లో దాన్ని ఆక్సిడేషన్ ఏజెంట్ అంటారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? సో, ఇక్కడ రియాక్షను. సో, చూడండి బ్లీచింగ్ పౌడర్ ఈస్ ఎ మేడప్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ క్లోరైడ్ గ్యాస్ ఆన్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ చార్మినార్ ఇండియా అంటున్నాడు. పిరమిడ్ ఈజిప్ట్ అంటున్నాడు. నేను తెలుగులో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదండీ. చార్మినార్ ఇండియా, పిరమిడ్ ఈజిప్ట్. ఇది కరెంట్ అఫైర్. కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్‌లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మనకు అవసరం లేదు కదా! సో, అది మాట. ఇది డైరెక్షన్స్‌లో అడిగిన క్వెషన్ అండి. సో, డైరెక్షన్స్ చాలా బాగా రిపీట్ చేశాడు. సో, కొంచెం నాకు టైం తీసుకున్నాను. 1 మినిట్ తీసుకున్నాను ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి. ఇక్కడ చూడండి డైరెక్షన్స్ అడిగాడు. ఇలా గాని ఇలా చేయొద్దు. ఇలా చేస్తే ఇంకెక్కువ టైం అవుతది. కొన్ని షార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? దీన్ని తెలుగులో కావాలి అనుకుంటే తెలుగులో మీరు చూడొచ్చు. ఒక బిందువు P నుండి రోహిత్ తూర్పు దిశలో 5 కిలోమీటర్లు నడుస్తాడు. ఓకేనా? సో, అలా తీసేసుకోండి డైరెక్ట్‌గా. ఇదేం క్వెషన్ ఇది? ఇది పార్ట్నర్‌షిప్‌కి సంబంధించింది. ఇది అంతే. సింపుల్ క్వెషనే చేస్తే వచ్చేస్తది. కాకపోతే మనం చేయడానికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్తున్నానా మీరందరూ చేస్తారు. మీరందరూ కూడా అటెంప్ట్ చేయగలరు. ఒక క్వెషన్‌కి గాని టైం ఉంటే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలరు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సరదాగా ఇప్పుడు బయటకొచ్చి మామూలుగా చిన్న పేపర్ మీద అటెంప్ట్ చేసినందుకే మనకి కొన్ని క్వెషన్‌లు మనం అటెంప్ట్ చేయగలిగితే టైమింగేనండి. టైమింగు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, అది.
సో ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీలో టీటా వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 30, 90 ఉంటాయా? టీటా ప్లేస్‌లో మీరు 0 తీసుకున్నారనుకోండి. 0 తీసుకుంటే మీకు టాన్ 60 కాట్ 30 ఉంటుంది. టాన్ 60 √3 అయితే కాట్ 30 కూడా √3 అవుతుంది. ఓకేనా? సో √3 - √3 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటున్నాడు. మీథేన్. తెలుగులో దీన్ని ఏమని పిలుస్తారంటే, క్రింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది అని అడుగుతాడు. మీథేన్. ఓకేనా? మీథేన్ అంటే ఆల్కేన్లకి సంతృప్త హైడ్రోకార్బన్లు అండి. అంటే ఆల్కేన్లు అంటే సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్, ఆల్కేన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఈ సింగిల్ బాండ్‌ని కనిపెట్టాలంటే మనకుండే ఫార్ములా ఏంటంటే ఆల్కేన్లకి CN+H2n+2 మాట. CnH2n+2 మాట. ఈ సూత్రం ద్వారా మనం సింగిల్ బాండ్ కార్బను కాంపౌండ్స్‌ని మనం కనిపెట్టొచ్చు మాట. ఓకే. ఇచ్చిన ఎంపికల్లో విభిన్నమైనది ఏది అని అడుగుతున్నాడు. ఒడిస్సా, భరతనాట్యం, కూచిపూడి. లవానీ ఈజ్ ద ఆడ్ వన్. ఓకేనా? సో ఈ కిందన మీరు చదువుకోండి. వివిధ శాస్త్రీయ నృత్యాలు మరియు రాష్ట్రాలు మరి. ఇప్పుడు భరతనాట్యం చూసుకుంటే మనకి తమిళనాడులో ఉంటుంది. కథక్ అయితే ఉత్తరప్రదేశ్, యూపీ. కథక్కళి అయితే కేరళ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. భరతనాట్యం అయితే తమిళనాడు, కథక్ అయితే ఉత్తరప్రదేశ్, కథక్కళి అయితే కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఒడిస్సా, సత్తారియా అస్సాం, మణిపూరి మణిపూర్, మోహినియట్టం కేరళ. ఓకేనా? సో ఇలా మనం చదువుకోవచ్చు. సో ఈ పేపర్ చూడగానే మీకు అంటూ ఒక కాన్ఫిడెన్స్ని ఇద్దామని నేను చేస్తున్నాను అండి వీడియో. ఓకేనా? నెక్స్ట్, విటమిన్ కే ప్రధాన పనితీరు ఏమిటి అని అడుగుతున్నాడు. రక్తం గడ్డకట్టడం. విటమిన్ కే యొక్క ప్రధాన పనితీరు ఏమిటి అంటే రక్తం గడ్డకట్టడం. సో ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్చువల్‌గా ఈ పేపర్ మీకోసం నేను అటెంప్ట్ చేశాను. ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు. జస్ట్ ఆన్సర్‌లు చూపెడదామని. సో విటమిన్ కే కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి కదా! ఇప్పుడు ఏడీఈకే చూస్తే కొవ్వులో కరిగే విటమిన్లు మనకవి. బి అండ్ సి చూసినట్లయితే నీటిలో కరిగే విటమిన్స్ మాట అవి. ఓకేనా? సో నేను తెలుగే పెట్టేస్తున్నానా? ఇంగ్లీష్ వాళ్ళు హర్ట్ అవుతారు. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ విటమిన్ కే ఈజ్ బ్లడ్ క్లాటింగ్ మాట. ఓకేనా? ఇక్కడ మీరు పాయింట్లు చదువుకోవచ్చు. ఓకేనా? సో అయితే మిగిలిన ఆప్షన్లు మీరు చూసినట్లయితే ఇక్కడ స్కిన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్, కాల్షియం అబ్జార్ప్షన్. తెలుగులో ఇక్కడ మీరు చూసినట్లయితే చర్మ ఆరోగ్యం ఏ విటమిన్ వల్ల వస్తుందని అడుగుతాడు. ఇచ్చిన ఆప్షన్లు కూడా మనం ఎందుకు కాదో ఒకసారి తెలుసుకుందాం. చర్మ ఆరోగ్యం దేనివల్ల వస్తుంది? విటమిన్ ఈ అండ్ విటమిన్ ఏ వల్ల వస్తుంది. ఓకేనా? చర్మ ఆరోగ్యం దేనివల్ల వస్తుంది? ముఖ్యంగా బ్యూటీ విటమిన్ ఏదంటే విటమిన్ ఈ అండి. ఓకేనా? బ్యూటీ అందం కోసం యూజ్ చేసే విటమిన్ ఏంటంటే చర్మ ఆరోగ్యం విటమిన్ ఈ. రోగనిరోధక శక్తి వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంగ్లీష్‌లో. ఇమ్యూనిటీ సిస్టమ్ దేనివల్ల వస్తుంది? విటమిన్ సి వల్ల వస్తుంది. కాల్షియం శోషణ అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అంటారు. యాక్చువల్‌గా మన బోన్స్‌కి, మన టీత్‌కి, మన బాడీకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ కదా! మరి కాల్షియం అనేది ఏ విటమిన్ ద్వారా వస్తుంది? యెస్, విటమిన్ డి వల్ల వస్తుంది. ఓకేనా? కాల్షియం శోషణ అనేది విటమిన్ డి వల్ల వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. అది. ఇక్కడ కొన్ని పాయింట్లుంటాయి. ఆ పాయింట్లు కావాలంటే మీరు చదువుకోండి. ఓకేనా? ఇది సింప్లిఫికేషన్ ప్రాబ్లము. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గమనించండి, అక్కడ డివిజన్ ఇచ్చినప్పుడు నేను చూడండి ఇక్కడ 42 సెకండ్స్ తీసుకున్నాను. ఎలా అంటే 12.54 అనేది డబుల్ చేస్తే 2508 వస్తుంది. అంటే 2508 వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే అది 2 సరిపోతుంది. ఎప్పుడైనా డినామినేటర్‌లో పాయింట్లుండి పైన పాయింట్లు లేకపోతే డినామినేటర్‌లో ఉన్న పాయింట్ పక్కన ఎన్ని డిజిట్లు ఉన్నాయో అన్ని సున్నాలొస్తాయి. ఇక్కడ 2 సున్నాలు కాబట్టి పైన 2 కాబట్టి 200 వస్తది. 200 అటెళ్తే 0 అవుతుంది. ఎక్స్ కూడా మనకి 0 అయిపోతుంది. సో చూడండి, ఒక వ్యక్తి నుండి పి నుండి క్యూ కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి పర్ గంటకి వేగంతో నడుస్తాడు. మరియు క్యూ నుండి పికి 3 కిలోమీటర్లు పర్ గంటతో వేగంతో తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణం అతని సగటు వేగం ఎంత అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. దీనికి ఫార్ములా తెలుసు కదా మీ అందరికీ. 2s1s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఓకేనా? ఇంగ్లీష్‌లో వాళ్ళు క్వశ్చన్ చదువుకోండి ఒకసారి. దీనికి ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్‌కి 2s1s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. విచ్ నెంబర్ విల్ బి బెస్ట్ కంప్లీట్ రిలేషన్‌షిప్ అంటున్నాడు. 6 6 ఆర్ 36, 8 6 ఆర్ 48. ఓకేనా? తెలుగులో అవసరం లేదు ఇంకా. సో ఫైండ్ ద రాంగ్ నెంబర్ సిరీస్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 9 + 6 15, 15 + 9 24, 24 + 12 36 రావాలి. ఇక్కడ 36 లేదు, 34 ఉంది. ఓకే. ఇది చూడండి, దీనికి జస్ట్ 19 సెకండ్సే తీసుకున్నాను. డైరెక్టర్ క్వశ్చను.
విచ్ కాన్స్టలేషన్ హ్యాస్ అదర్ నేమ్స్ యాజ్ ద బిగ్ డిప్పర్, గ్రేట్ బియర్ అండ్ సప్తరిషి అని చెప్తున్నాడు. ఉర్సా మేజర్ అండి. ఉర్సా మేజర్. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఇది తెలుగులో ఏమని చదువుతారంటే, ఏ నక్షత్ర రాశిని ది బిగ్ డిప్పర్, గ్రేట్ బేర్ మరియు సప్తఋషి అని కూడా పిలుస్తారు. సప్తర్షి మండలం అంటారు. ఓకే. ఉర్సా మేజర్ అంటారు ఇంగ్లీష్లో. శబ్దం డాష్ ద్వారా ప్రయాణిస్తుంది అంటే సౌండ్ ఈజ్ డాష్ ట్రావెలెడ్ త్రూ అని అడుగుతున్నాడు. యానకం. యానకం అంటే ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్పాలంటే మీడియం అని అర్థం. ఓకేనా. యానకం ద్వారా ప్రయాణిస్తుంది శబ్దం అనేది. ఓకేనా. ఎందుకంటే ఘన, ద్రవ మరియు వాయు రూపాల్లో ఉండే ప్రతిదానికి కూడా శబ్దం అనేది ఉత్పత్తి ఉంటుందన్నమాట. ఓకేనా. ఘనలోని శబ్దం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలి అంటే యాక్చువల్గా సౌండ్ ఈజ్ ట్రావెల్ టు సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సాలిడ్స్లో సౌండ్ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది. దీనికి ఏం కావాలి? మీడియం కావాలి. సౌండ్ ఎక్కడ ట్రావెల్ అవ్వదు? వాక్యూమ్. శూన్యంలో సౌండ్ అనేది, శబ్దం అనేది ప్రయాణించదు. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. √10 వాల్యూ ఇచ్చాడు. హోల్ టు ద పవర్ ఆఫ్ √10 వాల్యూ అక్కడ మనకు అడుగుతున్నాడు అనమాట. సో అది చేసాడమే డైరెక్ట్గా. డాల్ లేక్ ఎక్కడుందని అడుగుతున్నాడు. ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. డాల్ లేక్ అనేది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో అని అడుగుతున్నాడు. ఏం లేదండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు 3:5 అన్నాడు కదా, తెలుగు వారి కోసం చెప్తున్నాను. సో ఇక్కడ 2 సంఖ్యలు 3:5 నిష్పత్తుల్లో ఉన్నాయి. వాటి యొక్క కాసాగు 75 అయితే వాటి గాసాబై ఎంత అని అడుగుతున్నాడు. 5 అవుతుంది. ఎలా అంటే 3 5లు 15 కదా, కాసాగు 75 ఇచ్చాడు కదా, 75 15లో ఎంతలు పోతుంది? 5లు పోతుంది. సో అప్పుడు గాసాబా 5 అవుతుందన్నమాట. ఓకే. ఇచ్చిన చిత్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. యాక్చువల్గా నేను ఈ పెద్దవి లెక్క పెట్టలేదు. నాకు 11 వచ్చాయి. ఈ పెద్దవి లెక్క పెడితే ఇంకొక 5 వస్తాయి. అప్పుడు 16 అవుతుంది అన్నమాట. నేను అటెంప్ట్ చేయలేదు, అది పెద్ద చూడలేదు. ఇగో ఇలాగా ఈ పెద్ద సర్కిల్స్ వచ్చాయి కదా ఇక్కడ, ఈ పెద్ద సర్కిల్స్ నేను ఈ 10 ఇవి లెక్క పెట్టలేదు. సో అదొక మిస్టేక్ చేశాను నేను కౌంటింగ్ ఫిగర్స్లో. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆల్రెడీ నేను హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చెప్పాను. కొంచెం పెన్ను పేపర్ పెడితే వచ్చేస్తుందండి. హైటు డిస్టెన్స్ కాదు, ఇది వృత్తాకార శంకులు. ఓకే. మెన్సురేషన్ ఇది. నేను ఇంగ్లీష్లో కదండి అటెంప్ట్ చేశాను. సో అందుకే నాకు కొంచెం తెలుగు ఇబ్బంది అవుతుంది. సో 2 రైట్ సర్క్యులర్ కోన్స్ హైట్ ఇచ్చాడు. సో ఇది నేను కొంచెం లెంతీ అని చెప్పి నేను తర్వాత అటెంప్ట్ చేద్దామని దీన్ని అవాయిడ్ చేశాను. ద మాస్ నెంబర్ ఆఫ్ డ్యూటోరియం ఈస్ 2. తెలుగులో దీన్ని డ్యూటోరియం యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఎంత అని అడుగుతాడు. 2. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలుగులో కొన్ని పాయింట్స్. క్రింది వాటిలో ఏది బహుబీజ ఫలం కాదు అని అడుగుతున్నాడు. లీచి. నేను దానిమ్మ అని పెట్టాను, కానీ ఆన్సర్ లీచి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దీన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టీ సీడెడ్ ఫ్రూట్ అని అడుగుతాడు. లిచ్చి. ఓకేనా. లిచ్చి ఈజ్ ద ఫ్రూట్. యాక్చువల్గా చెప్పాలంటే లిచ్చి అనే ఫ్రూట్ని చైనా వాళ్ళు మొదటి స్థానంలో ఉంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్ అంట. ఓకేనా. ఇది ఎక్కడ పండిస్తారంటే ఎక్కువగా బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఈ లిచ్చి పండును ఒకసారి తినాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. ఈ క్వశ్చన్ అయితే నేను అవాయిడ్ చేస్తాను, చూడగానే అవాయిడ్ చేస్తాను. భయపడి కాదు, ఎందుకంటే 8 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ అలా అంటే పోనీ అటెంప్ట్ చేద్దును. బట్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కూర్చున్న 8 మంది కూడా 8 కలర్స్ షర్ట్లు వేసుకున్నారంట. ఒకడు బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్, యెల్లో, వైట్, పర్పుల్, పింక్. అప్పుడు వీడు క్వశ్చన్ ఏమంటున్నాడు, పీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వన్ హూ వియర్స్ పింక్ అంట. పీ అనేవాడు పింక్ అనేవాడి పక్కన 3వ ప్లేస్లో కూర్చున్నాడంట. వాడు పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడంట. సో ఇలా చేస్తే నేను ఎన్ని అజంప్ట్స్ తీసుకోవాలండి? అప్పుడు నేను ఒక సర్కిల్లో చేయడానికి అవ్వదు, ఒక 4 5 సర్కిళ్ళు తీసుకోవాలి. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు ఇలా సర్కిల్ గీసుకొని పీ సిట్స్ థర్డ్ టు ద పింక్, పింక్ ఇక్కడ రాసుకొని థర్డ్లో పీ రాసుకోవాలి. ఇలాగ నేను బొమ్మలు గీసుకుంటూ వెళ్ళాలన్నమాట అజంప్షన్స్. అప్పుడు నాకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. సో అది టైం టేకింగ్ అని చెప్పి దీన్ని నేను అవాయిడ్ చేశాను. మరి రీజనింగ్ చాలామంది ఈజీ పెట్టవచ్చు అంటారు. రీజనింగ్ ఎవడండి చెప్పాడు ఈజీ అని? అది కూడా మనకి అప్పుడప్పుడు గట్టిగా ఇస్తుంది. సిహెచ్ఓ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఆల్డిహైడ్. ఓకేనా. తెలుగులో వారికి ఏంటంటే క్రియాశీల గ్రూపు సిహెచ్ఓ కింది వాటిలో దేనిలో ఉంటుంది అంటే ఆల్డిహైడ్ అన్నమాట. ఇగో ఆల్డిహైడ్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఓహెచ్ అని ఉందనుకోండి క్రియాశీల గ్రూపు, అది ఆల్కహాల్ అవుతుంది. ఓకేనా. ఆల్కహాల్ అవుతుంది. సి డబుల్ బాండ్ ఉందనుకోండి, సి డబుల్ బాండ్ ఓ ఉంటే అది కీటోన్ అవుతుంది. ఓకేనా. అది నెక్స్ట్, మానవుని శరీరంలో క్రింది వాటిలో ఏది ఎముక కాదు అన్నాడు. నేను హ్యామర్ పెట్టాను. అంటే మన ఎముకల పేర్లు ఉంటాయి కదా,
సో, సుత్తి మాట. సుత్తి పెట్టాను నేను. యాక్చువల్‌గా చెప్పాలంటే గొడ్డలి అంట. యాక్స్. హ్యామర్ అనే పేరుతో బోన్ కూడా ఉందంట. యాక్స్ అనే పేరుతో లేదంట. ఏ హోమోజీనస్ మిక్స్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్స్ ఈస్ నౌన్ యాస్ కొలైడల్ పెట్టాను ఇక్కడ నేను. బట్ కొలైడల్ అని ఎందుకు అనుకున్నానంటే నేను సడెన్‌గా క్వెషన్ చదివేసి కొలైడల్ అంటే ఏంటి? ద మిక్స్చర్ లుక్ లైక్ ఏ హోమోజీనస్ బట్ ఇట్ ఈస్ ఏ హెటెరోజీనస్. సస్పెన్షన్ అన్న హెటెరోజీనస్సే. బట్ ఇట్ లుక్ లైక్ ఏ హోమోజీనస్ ఉంది. మిక్స్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ అన్నాడని కొలైడల్ పెట్టేసాను. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమైంది? సొల్యూషన్. సో, తెలుగులో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారంటే ద్రావణం. ఓకేనా? తెలుగులో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చదువుకోండి. ఓకేనా? వీడియో పాజ్ చేసి చదువుకోండి పర్వాలేదు. టైం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఒక పేపర్ కంప్లీట్‌గా ఫుల్ అయిపోతుంది కదా! మీరు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసినట్లే డైరెక్టర్‌గా ఎలా ఇస్తున్నాడో మీకు తెలుస్తుంది కదా! సో, ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్. సో, చిన్న మిస్టేక్ జరిగిందండి ఇక్కడ నేను 2.9 వచ్చింది ఆన్సరు. ఓకే. సో, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సిల్వర్ బ్రోమైడ్‌ను సిల్వర్ మరియు బ్రోమిన్‌గా విచ్ఛిన్నం చేయడం డాష్‌కి ఉదాహరణ అంటే వియోగ చర్య. ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే బ్రేకింగ్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ ఇంటూ సిల్వర్ అండ్ బ్రోమైన్. అంటే ఒక దాన్ని కాంపౌండ్‌ని రెండిట్లుగా విడదీసేదాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ అడిగాడు. అటు ఎన్ని డిజిట్లు, ఇటు ఎన్ని డిజిట్లు ఉన్నాయి చూడండి. అటు 2, ఇటు 4 ఉన్నాయి. 4 + 2 6 ఉండాలి. సో, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 4, 6 సరిపోయాయి. నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబెల్. ఓకేనా? ఎవరికి పళ్ళు ఉండవంటే టర్టిల్స్. ఆప్థమాలజిస్ట్ హూ ట్రీట్స్ ద ఐస్ అండి. ఐస్‌ని ట్రీట్ చేసే వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. నేను లిమ్స్ అని పెట్టేసాను. సో, 47. సో, 47 అంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్ అడిగాడు. సో, ఓకేనా? కుమార్ అంట పోల్‌కి ఎదురుగా నించున్నాడంట. తనకి రైట్ సైడ్ షాడో పడిందంట. సో, సన్ రైజ్ అవుతున్నప్పుడు. సన్ రైజ్ ఎప్పుడు అవుతది? ఈస్ట్ కదా! సో, అది మాట. ఇక్కడ ఇలాంటి క్వెషన్‌లు అడుగుతాడు. డిసెండింగ్ ఆర్డర్ అడుగుతూ ఉంటాడు. సో, అంటే పెద్ద నుంచి చిన్నకెళ్ళాలమాట. తగ్గుకుంటూను. ఏం చేస్తారంటే ఇచ్చిన న్యూమరేటర్ అన్నిట్లికి 0 పెట్టండి. లేదు అంటే 2 మెథడ్‌లుంటాయి. ఇచ్చిన నంబర్‌లన్నిట్లికి ఎల్సీఎం చేయండి. ఎల్సీఎం చేసి అప్పుడు ఏం చేస్తారంటే వాటిని మల్టిప్లై చేసి నంబర్‌లొస్తాయి మీకు ఇలాగా. ఇగో ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఇచ్చాడు కదా! అలా చేయొచ్చు. లేదు అనుకుంటే నేను చెప్పినట్లు అన్నిట్లికి 0 పెట్టేసుకొని డెసిమల్‌లో రాసేసుకోండి. ఈజీ పక్కన జీరోలు పెట్టేసుకోండి. ఇప్పుడు 5 పక్కన 0 పెడితే ఎంత 50/6 కదా! అంటే 6 8s ఆర్ 48 అంటే 0.8 వస్తది. ఇక్కడ 30/7 అంటే 0.4 కదా! 0.4 వస్తది. ఇక్కడ ఎంత వస్తది? 0.88 వస్తది. అంటే ఇదే ముందొస్తది. 8/9 వస్తది. తర్వాత 5/6 వస్తది. ఓకేనా? సో, ఆప్షన్ 2 అన్నీ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్? అంటే ఏంటంటే ఫ్లూయిడ్. తెలుగులో వారి కోసము వాయువులు మరియు ద్రవాల సాధారణ పేరు ఏమిటి అని అడుగుతాడు. ద్రవాలు. ఓకేనా? నెక్స్ట్. సో, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ జార్ఖండ్ ఈస్ టాగూర్ హిల్ ఈస్ లొకేటెడ్? అయితే ఏ రాష్ట్రం జార్ఖండ్‌లో ఏ మనకి జిల్లాలోని టాగూర్ హిల్ ఉంది అంటే రాంచీ. రాంచీలోని టాగూర్ హిల్ ఉందంట. ఇది 300 ఎత్తు ఉంటదంట. ఓకేనా? నెక్స్ట్ 50 క్వెషన్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడితో మనకి. 50 క్వెషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో, ఇది రీజనింగ్‌లో అడిగిన క్వెషన్. ఇలాంటిది ఒకటి క్వెషన్ అడుగుతాడు. అయితే ఇది అడిగాడండి ఇది నాకు తెలీదు. హాలిటోసిస్ కామన్‌లీ నోన్ యాస్ అని అడుగుతున్నాడు. బ్యాడ్ బ్రీత్. హాలిటోసిస్ అంటే ఏంటి? బ్యాడ్ బ్రీత్. ఓకేనా? ఇది యాక్చువల్‌గా సల్ఫర్ ప్రొడ్యూసింగ్ చేయడం వల్ల అంటే సల్ఫర్‌ని ప్రొడ్యూసింగ్ చేసే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుందంట. దీన్ని హాలిటోసిస్ అంటారంట. తెలుగులో దీన్ని ఏమని అంటారంటే హాలిటోసిస్ సాధారణంగా ఏమని పిలుస్తారంటే నోటి దుర్వాసన. ఓకేనా? సో, అది ఎక్కువగా సల్ఫర్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది అంట. ఓకేనా? మరి ఇక్కడ ఫ్లూ అంటే ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్జా అండి. ఇన్‌ఫ్లుయెన్జా ద్వారా వచ్చేదాన్ని ఫ్లూ అంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్. ఇక్కడ ఇచ్చాడు. ఇది డైరెక్షన్‌కి సంబంధించింది. ఒకసారి తెలుగు వాళ్ళు పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో, ఇదైతే నేను చేసేసాను. హిమావరి 9 జపాన్‌కి చెందినది డాష్ ఉపగ్రహం అంటే వాతావరణ ఉపగ్రహం అండి అది. ఇంగ్లీష్‌లో వాళ్ళకి ఏంటంటే హిమావరి 9 ఈజ్ ఎ జపానీస్ డాష్ శాటిలైట్ అంటే వెదర్. ఓకేనా? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ది ప్లాంట్ కింగ్డమ్ అంటే ఫంగస్. ఓకే. ఫంగస్. ఇది ఫంగస్. తెలుగులో వారికి చూపించలేదు కదా ఇది. సారీ. కింది వాటిలో ఏది మొక్కల రాజ్యానికి చెందదు?
శీలాంధ్రం. ఓకేనా? శీలాంధ్రంకి ఇది. శీలాంధ్రం మొక్కల రాజ్యానికి చెందినది కాదు. ఓకేనా? క్రింది వాటిలో ఏది తక్కువ శక్తిగల న్యూట్రాన్‌ని బాంబు దాడి చేయబడినప్పుడు రేడియోధార్మిక పరమాణువు యొక్క భారీ కేంద్రాన్ని చిన్న కేంద్రాలుగా విభజించే ప్రక్రియ న్యూక్లియర్ ఫిషన్. ఓకేనా? సో, ఇంగ్లీష్‌లో వారికి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ హెవీ న్యూక్లియస్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ ఆటమ్ ఇంటూ స్మాలర్ న్యూక్లియై వెన్ బాంబర్డ్ విత్ లో ఎనర్జీ న్యూట్రాన్స్. ఓకే? న్యూక్లియర్ ఫిషన్. న్యూక్లియర్ ఫిషన్. ఇంక ఇలా విడిపోతుందన్నమాట. ఓకేనా? ఇలా విడిపోవడాన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొహిబిషన్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. బలవంతంగా పని చేయించుకోవడానికి మనకి చట్టం ఒప్పుకోదండి. యాక్చువల్గా దీనికి తెలుగు వారి కోసం ఎలా చదవాలి అంటే క్రింది వాటిలో ఏ ఆర్టికల్లో మనుషులలో ట్రాఫిక్ నిషేధము మరియు బలవంతపు పని గురించి వివరించబడింది అంటే ఆర్టికల్ 23 అండి. ఓకేనా? సో, 2014లో సవరించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 కింద మనకేంటంటే మనుషుల రాకపోకలు మరియు బేగార్ మరియు ఇతర సారూప్యమైన బలవంతపు పనులు చేయించడం అనేది నిషేధం మాట. ఓకేనా? ఆర్టికల్ 23 ప్రకారంగాన. ఓకేనా? సో, అది 24లో కూడా అంతే. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మానవ గౌరవానికి హాని ఇస్తున్నప్పుడు, లేదంటే ఇంకా ఇలాంటివి ఉంటాయి చాలా ఆర్టికల్స్. పిల్లల్ని బలవంతంగా మైనారిటీల గురించి, తర్వాత ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛను నిర్దేశిస్తుంది ఆర్టికల్ 27. పదార్థం యొక్క అణువుల్లోని అన్ని పరమాణువుల పరమాణు ద్రవ్యరాశి మొత్తం ఎంత అంటున్నాడు? అణువు ద్రవ్యరాశి అండి. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ మాలిక్యులర్ మాస్. ఓకేనా? సో, మాలిక్యులర్ మాస్ మీ అందరికీ ఎలా కనిపెట్టాలో ఐడియా ఉంటుంది కదా ఆల్రెడీ. వాట్ షుడ్ బి ద మినిమం ఏజ్ టు గెట్ ద రాజ్యసభ? నేను 30 years అనుకున్నాను, మళ్ళీ 35. చెయ్యి ఊరిక ఉండబట్టలేదు. మొదట మనం అనుకోకుండా పెట్టేసేవే కొన్నిసార్లు రైట్ అవుతాయండి. సో, ఆ తర్వాత అది ఏమవుతుందంటే మనకి మళ్ళీ మన అతి తెలివిని యూజ్ చేసి దాన్ని కరెక్ట్‌గా రాంగ్ పెడతామన్నమాట. అది మనకుండే టాలెంట్. నాకే కాదు మనందరిలో చాలామందికి ఉంటది. ఫస్ట్ ఒకటి కరెక్ట్ ఆలోచిస్తాం. కానీ అతి తెలివి యూజ్ చేసి మళ్ళీ ఇంకా దాని గురించి ఇంకా బాగా థింక్ చేసి ఎగ్జాక్ట్‌లీ పర్ఫెక్ట్‌గా 100% నమ్మకంతోటి రాంగ్ పెడతామన్నమాట. ఇది కరెంట్ అఫైర్, ఇది వదిలేయండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ వదిలేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కదా! సో, ఇది నేను లీవ్ చేశాను. సో, వీడు చూడండి 19 + 22 ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే ఇక్కడ చూడండి ఎలాగిచ్చాడో. సో, ఇవి నంబర్ సిరీస్. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్ అంటే ఇది కరెంట్ అఫైరే. సో, అవి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా మనకి చెస్ కోసం అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా గుకేష్ అనేది మనకి ఉంది కాబట్టి, కాకపోతే అది రాదు. నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి అది వస్తది. బట్ రీసెంట్‌గా జరిగిన చెస్‌కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ పర్సెంటేజెస్ క్వెషన్ అడిగాడు. పాపులేషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్ క్వెషన్ అడిగాడు. ఓకే? అలాగే టైమ్ అండ్ వర్క్ అడిగాడు ఇక్కడ. సో, టైమ్ అండ్ వర్క్. సో, ఇవన్నీ కూడా టైమ్ అండ్ వర్క్ ఎలా చేయాలో ఐడియా ఉంది కదా! ఓకేనా? సో, సారీ తెలుగులో ఉన్న వర్క్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. మీరు వీడియో పాజ్ చేసి ఆ క్వెషన్‌ని చదివి ఒకసారి ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా? ఆన్సర్ ట్రై చేస్తే మీకు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలుస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అంతే. టైమ్ అండ్ వర్క్. ఓకేనా? సో, దానికి సంబంధించిన క్వెషన్. ఇది 1 minute 11 secondsలో అయిపోయింది. సో, అంతే మినిమమ్ 1 minute తీసుకోండి. మ్యాథ్స్‌కి సరిపోతుందది. ఇచ్చిన ఎంపికల్లో విభిన్నమైనది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ నాకు 12:39. ఓకేనా? ఇంకా ఫాస్ట్‌గా పెట్టొచ్చు. ఎందుకంటే ఇచ్చిన విభిన్నాల్లో మీరు అన్నీ చూసినట్లయితే 8 2s ఆర్ 20 8 3s ఆర్ 24 + 1 15 2s ఆర్ 15 3s ఆర్ 45 + 1 9 3s ఆర్ 27 + 1. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే 12 3s ఆర్ 36 + 3 వస్తుంది. సో, అది ఆడ్ నెంబర్ అవుతుందన్నమాట మనకి. ఓకే? క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి అని అడుగుతున్నాడు. ఇది కూడా అంతే. ఇది తర్వాత చేద్దామని చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు ఇది. నేనే చెప్తున్నాను కదా! ఈజీగా చేయొచ్చు. బట్ ఏంటంటే తర్వాత చేద్దామని చెప్పి నేను స్కిప్ చేశాను. ఇది కరెంట్ అఫైర్ వదిలేయండి. ఇది ఈజీగా చేసేస్తారులేండి. ఓకేనా? ప్లస్ అనేది డివైడెడ్ అంటారు. మైనస్ అనేది ప్లస్ అయితే, డివైడ్ అనేది ఇంటూ అయితే అలా చేస్తారు. విచ్ స్పోర్ట్ ఈస్ ద టర్మ్ సిల్లీ పాయింట్? యాక్చువల్‌గా ఇది నాకు డౌట్ వచ్చిందండి. క్రికెట్ అనుకున్నాను నేను. విచ్ స్పోర్ట్ ఈస్ ద టర్మ్ సిల్లీ పాయింట్ అసోసియేటెడ్ అని అడిగాడనమాట. అంటే సిల్లీ పాయింట్ అనేది ఏ క్రీడలోని యూజ్ చేస్తారని అడిగారు. క్రికెట్ అంట. అదే క్రికెటే. నేను ఏమనుకున్నానంటే హాకీ అవ్వచ్చు అనుకున్నాను నేను.
సిల్లీ పాయింట్ అంటే క్రికెట్‌లో యూజ్ చేస్తారు. యాహ్! చూద్దాం. ఒకవేళ అడిగితే యూజ్ అవుతది మనకి. సో, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అండి. సో, ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ చదువుకోండి. అలాగే తెలుగు వాళ్ళు ఒకసారి చదువుకోండి క్వెషన్. క్వెషన్ చదువుకొని ఒకసారి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకి ఈ క్వెషన్ అడిగారు. సో, క్వెషన్ ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడు నేను సెల్‌లో లైవ్‌లో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను సాల్వ్ చేయడానికి అవ్వట్లేదు. ఓకేనా? ఇప్పుడు నేనున్న పొజిషన్‌కి ఇక్కడ నేను మొబైల్‌లో మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు నా దగ్గర ట్యాబ్ లేదు. నా దగ్గర పెన్ లేదు. నేను బయటనున్నాను. సో, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా మీకోసం వీడియో చెయ్యాలి. జేఈఈ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అయ్యాయి ఎల్లుండి నుంచే కాబట్టి సో, నేను అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో, మీకొక క్లారిటీ రావాలని. చూడండి ఇక్కడ డిస్కౌంట్స్ అడిగాడు. సో, డిస్కౌంట్ ఇది ఇంగ్లీష్‌లో చూసుకోండి. ఒకసారి తెలుగులో వారు కూడా చూసుకోండి ఇక్కడ. తెలుగులో చూసుకుంటే ఇక్కడ చూసుకోండి. ఒకసారి వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ అంతే ఎల్‌సీఎం అండ్ ఎస్‌సీఎఫ్ అడిగాడు. ఎల్‌సీఎం అండ్ ఎస్‌సీఎఫ్ ఆన్సర్ చేయండి. ఇక్కడ అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్. తర్వాత నంబర్ సిస్టమ్ నుంచి అడిగాడు. సో, ఇవన్నీ అనలైజ్ చేద్దాం ఒకసారి. అలాగే లైట్‌కి సంబంధించినవి అడిగాడు చూడండి. సో, ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందని అడిగాడు. ఓకేనా? లైట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందని అడిగాడు. అంటే ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇమేజ్ అనేది ఎన్‌లార్జ్డ్ అయ్యిందని అన్నాడు. అయితే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని అడిగాడనమాట. సో, ఒకసారి నేచర్ ఆఫ్ ఎన్ ఇమేజ్ తర్వాత దాని యొక్క పొజిషన్ అనేది ఒకసారి చదువుకోండి. అది మనకి ఎగ్జామ్‌కి చాలా బాగా యూజ్ అవ్వచ్చు. సో, ఇది ట్రైన్స్ గురించి ఒక క్వెషన్ అడిగాడు. ఓకేనా? ట్రైన్స్ కోసం ఒక క్వెషన్ అడిగాడు. నెక్స్ట్ ఓకేనా? ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. 3 పదాలు ఇచ్చాడు. చెప్తున్నాను కదండీ! ఆతృత, కంగారు అలాంటివి ఉంటే ఎగ్జామ్‌లోనే ఇలాగే అవుతాయి మిస్టేక్స్. జాగ్రత్తగా ఆలోచించి పెడితే ఈ క్వెషన్ పెట్టొచ్చు. ఇప్పుడు మీరే చూసారా? నేనేదో మీరు అనుకోవచ్చు. ఇతను చెప్తున్నారు కదా! ఇతను ఏం తప్పులు చేయరని. ఎవరు చెప్పారండి? ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. నేను కూడా గొప్పని నేను చెప్పను. కానీ నేను నేర్చుకున్న దాంట్లోని కొంతైనా మీకు ఆవగింజ ఎంతైనా మీకు చెప్పగలను కదా! సో, ఆ కాన్ఫిడెన్స్‌తో నేను చెప్తానన్నమాట. అంతే. సో, ఎప్పుడు ఇక్కడ చూడండి ఇది మనకి కరెంట్ అఫైర్ అది వదిలేయండి. ఇది రీజనింగ్‌కి సంబంధించిన క్వెషను. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వెషన్ ఇది. ఓకేనా? ఇదేంటి కోడింగ్ అండ్ డీకోడింగే. చెప్తున్నాను కదా! బయటనున్నాను. ఇయన్నీ అటెంప్ట్ చేసినప్పుడు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్‌లో అలాగా మైండ్‌తో ఆలోచించి పెట్టేసిన ఆప్షన్‌లు మాట ఇవి. సో, ఇది కూడా అంతే డైరెక్టర్‌గాన. ఇది కూడా అంతే డైరెక్టర్‌గా చేసేసాను. డిజిటల్ సమ్ అయి యూజ్ చేసుకొని. ఓకేనా? సో, ఆ క్వెషన్స్ పాజ్ చేసుకొని ఇంక తెలుగు అవసరం లేదు. ఇంక నేను తెలుగులో ఎందుకు కన్వర్ట్ చేయలేదంటే దీనికి తెలుగు అవసరం లేదు కదా! సో, అది. ఇది కూడా అంతేనండి. అతి తెలివి యూజ్ చేసి కామెడీ ఏంటి తెలుసా? మీరు నన్ను తిట్టుకుంటారు. ఈడేంట్రా బాబు ఇలాగున్నాడని. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హాస్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ కెప్టెన్ టు విన్ 100 ఐపీఎల్ మ్యాచెస్ అంటే నేను ఫస్ట్ ఎంఎస్ ధోని అని పెట్టాను. ప్రామిస్ చేసి చెప్తున్నాను. అయితే నేనేమనుకున్నానంటే సో, ముంబై ఇండియన్స్ 5 సార్లు గెలిచింది కదా! అలాగే ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఈ రోహిత్ శర్మ గట్టిగా ఆడాడు కదా! సో, మేబీ రోహిత్ శర్మ అవుతాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, అయితే నాకు ఎంఎస్ ధోని ఆప్షన్ పెట్టి మళ్ళీ లాస్ట్ 1 మినిట్ ఉండగా ఈ ఈ క్వెషన్‌కొచ్చి నేను రోహిత్ శర్మని ఎట్టాను. చెప్తున్నానా ఎగ్జామ్‌లో నన్ను చూసి నేర్చుకోండి. అతి తెలివిని యూజ్ చేయొద్దు. అతి తెలివితేటలుంటే ఖచ్చితంగా మనం బోల్తా పడతాం. సో, అది కొన్ని సార్లు మనం పెట్టే మొదటి అటెంప్ట్ క్వెషనే అంటే ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్ అవుతది. ఓకేనా? ఇక్కడ మనకి జెనెటిక్స్ నుంచి అడుగుతున్నాడు. అదే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ కోసం అడుగుతున్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ జెనెటికల్లీ డిస్టింక్ట్ అండ్ రీప్రొడక్టివ్‌లీ ఐసోలేటెడ్ అంటున్నాడు. స్పీసీస్ అండి. తెలుగులో ఏంటంటారంటే జన్యుపరంగా విభిన్నమైన మరియు పునరుత్పత్తి ద్వారా వేరు చేయబడిన సారూప్య జీవుల సమూహాన్ని ఏమని పిలుస్తారంటున్నారు? జాతి అంటారు. ఓకేనా? ఇక్కడ పాయింట్స్ ఒకసారి చదువుకోండి. యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇది కూడా అంతే. మనకి సింప్లిఫికేషన్‌కి సంబంధించిన క్వెషన్ మాట. ఇది చైన్ రూల్‌కి సంబంధించిన అంటే టైమ్ అండ్ వర్క్‌లో మనకి చైన్ రూల్ ఉంటుంది కదా! చైన్ రూల్‌కి సంబంధించింది మాట. D1 T1 డివైడెడ్ బై W1 ఈక్వల్ టు D2 T2 బై W2. ఓకేనా? సో, వీనస్‌లో ఎటువంటి గ్యాస్ ఉంటుందని అడుగుతున్నాడు. వీనస్ పైన సల్ఫ్యూరిక్ యాసిడ్ గ్యాస్ ఉంటుంది. ఓకే. ఫైండ్ ద ఆడ్ వన్ అంటున్నాడు. ఇది మనం చేయలేదు. 49 ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. అందుకే అది ఆడ్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అడుగుతున్నాడు. సో, ఏజెస్‌కి సంబంధించింది రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా ఒక క్వెషన్ ఇది ఏమంటున్నాడు విచ్ ఆఫ్ దీస్ బ్లడ్ కాంపోనెంట్స్ క్యారీస్ ఆక్సిజన్
అంటే తెలుగులో మనం చూసినట్లయితే ఈ రక్త భాగంలోని ఏది ఆక్సిజన్ చేరుకునేందుకు తీసుకెళ్తుందంటే ఆర్బీసీ అండి. ఎర్ర రక్త కణాలు గోళాకారంలో ఉంటాయి కదా! అవి మనకి ఆక్సిజన్‌ని తీసుకెళ్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ తెలుగులో పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్‌ని ఒకసారి చదువుకోండి. మీకు యూజ్ అవుతుంది. మాలకైట్ అనేది డాష్ ధాతువు అని అడుగుతున్నాడు ఇక్కడ. నేను మాలకైట్ అంటే నేను యాక్చువల్‌గా మాంగనీస్ పెట్టాను నేను. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మాలకైట్ ఈస్ ఎ ఓర్ ఆఫ్ అని అడుగుతున్నాడు. కాపర్ అండి. సో, నేను ఆల్రెడీ ఓర్స్ మీద ఒక వీడియో చేశాను. సో, ఒకసారి అది చూడండి. సినాబార్ అంటే మెర్క్యూరీ, డోలమైట్, మ్యాగ్నెసైట్ అంటే మెగ్నీషియం, పైరోలూసైట్ అంటే మాంగనీస్. ఓకే. సో, ఇక్కడ వాట్ ఈస్ ద ట్రూ అబౌట్ మాస్ అండ్ వెయిట్ అంటున్నాడు. మాస్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. తెలుగులో ఒకసారి చూసేద్దాం మన వాళ్ళ కోసం. ద్రవ్యరాశి మరియు బరువు గురించి క్రింది వాటిలో ఏది నిజమని అడుగుతున్నాడు. ద్రవ్యరాశి ఒక అధీశ రాశి మరియు బరువు ఒక సదీశ రాశి. ఓకేనా? ఇక్కడ తెలుగులో ఒకసారి పాయింట్లు చూసుకోండి. ఓకేనా? ద్రవ్యరాశి మరియు బరువుకి మధ్య తేడాలు. ఓకేనా? వీడియో పాజ్ చేసి ఒకసారి వీడియోలోని పాయింట్స్ చదువుకోండి. ఓకేనా? భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని డాష్ పరంగా కొలుస్తారంటే ఫ్యాక్టర్ ధర వద్ద నికార జాతీయోత్పత్తి. ఇంగ్లీష్‌లో ఒకసారి చూద్దాం. నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఏ పర్సన్ బారో 5,000 రూపీస్ ఫర్ 2 years at 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్. హీ ఇమ్మీడియేట్‌లీ లెండ్స్ టు అనదర్ పర్సన్. సో, ఇది చేశానండి ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ సింపులే. ఓకేనా? కొంచెం కాన్సెప్ట్ చెప్తున్నాను కదా! వెనక నుంచి వెళ్ళాను నేను. ముందు నేను జీకే, జీఎస్ పెట్టేద్దామని ముందుకెళ్ళాను. మళ్ళీ వెనక నుంచి రీజనింగ్ మళ్ళీ ముందుకొచ్చి రీజనింగ్ పెట్టాను. తర్వాత మ్యాథ్స్ ఫైనల్‌గా వెనక నుంచి వెళ్ళాను. సో, అలా వెళ్ళినప్పుడు చేశాననమాట. సో, దీనికి ఎక్కువ టైమింగ్ తీసుకున్నాను చూడండి. 3 మినిట్స్ తీసుకున్నాను ఈ క్వెషన్‌కి. సో, అలా మాట. వెన్ ద స్పీడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎక్సీడ్ ద సూపర్ సౌండ్. ఇక్కడ సూపర్ సోనిక్ అవుతది. ఓకేనా? ఏదైనా ఒక ఆబ్జెక్టు సౌండ్ ఆఫ్ స్పీడ్ కన్నా వేగంగా వెళ్తే దాని యొక్క ట్రావెలింగ్ స్పీడ్ దాన్ని ఏమని పిలుస్తారంటే సూపర్ సోనిక్ అని పిలుస్తారు. తెలుగులో దీన్ని ఏమని పిలుస్తారంటే ఏదైనా వస్తువు వేగం శబ్ద వేగాన్ని మించిపోయినప్పుడు అది ఏ వేగంతో ప్రయాణిస్తుందని చెబుతారు. సూపర్ సోనిక్. ఓకేనా? తెలుగులో ఇక్కడ చదువుకోండి. ఓకేనా? మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ 98 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఏ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఇండియా. బుగాకు. ఓకేనా? బుగాకు. ఓకేనా? బుగాకు అనేది ఒక సెరిమోనల్ డాన్స్ అండి. ఓకేనా? ఇవి మనకి జపాన్‌లోని ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మిగతావన్నీ కూడా మనకి నార్మల్‌గా డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ మాట అవన్నీ కూడాన. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన క్వెషన్ ఇది. ఓకేనా? ఎస్టర్స్ హావ్ డాష్ స్మెల్ అంటున్నాడండి. స్వీట్ అండి యాక్చువల్‌గా. మనకిక్కడ ఫ్రూటీ అని ఇచ్చాడు కదా! సో, తెలుగులో చెప్పాలంటే ఎస్టర్‌లు డాష్ వాసనని కలిగి ఉంటాయి. పండ్ల వాసనని కలిగి ఉంటాయి. లేదు అంటే తియ్యని అన్నా సరే మీరు తియ్యని అని పెట్టండి. ఓకేనా? స్వీట్ స్మెల్ ఉంటుంది. మనకు ఆల్కహాల్‌లోని ఆర్గానిక్ ఆమ్లాలతోటి ఇది చేస్తారన్నమాట. ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే మనకి ఇవి ఆల్కహాల్స్ తోటి ఆర్గానిక్ యాసిడ్స్‌తో మనకు చేస్తారన్నమాట. ఈస్టర్స్ అనేవి. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడతో 100 బిట్స్ నేను ఆడుతూ పాడుతూ పెట్టడం జరిగింది. సో, 100 బిట్స్ పెట్టడం జరిగింది. సో, అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే మొత్తం 63 అంటే నేను మొత్తం 78 క్వెషన్‌లు పెట్టాను. 78లో నాకు 63 కరెక్ట్ అయ్యాయి. 15 రాంగ్ అయ్యాయి. అంటే కొన్ని రైట్‌లు పెట్టాలి యాక్చువల్‌గా అవి. బట్ నేను రాంగ్‌లు పెట్టాను. అతి తెలివిని యూజ్ చేసి. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? అతి తెలివిని యూజ్ చేయకూడదు. ఓకేనా? అతి తెలివి యూజ్ చేస్తే మనం తప్పులు పెడతాము. లక్కీగా మనకి జేఈ కట్ ఆఫ్ 55 టు యాక్చువల్‌గా చెప్పాలంటే 51, 52 నుంచి 65 లోపు ఉంటుంది. యాక్చువల్‌గా 60 లోపు ఉంటుంది. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ఇలాగే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45-50 ఉంటుంది. జనరల్ వాళ్ళకి అయితే 65-70 ఉంటుంది. ఓకేనా? 65-70 ఉంటుంది జనరల్ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకి 50-55 ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి 45-50. ఓకేనా? ఓబీసీ వాళ్ళకేంటంటే ఓబీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 55-60. ఒక 55 మార్కులు నార్మలైజేషన్‌లో పోనీ తీసుకున్న ఒక 52 మార్కుల నుంచి ఒక 60 మార్కుల లోపు ట్రై చేయండి. మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాది. పేపర్ అనేది మీరు భయపడొద్దు. ప్రీవియస్ ఇయర్ సీబీటీ 1 చూసుకుంటే మనకి మ్యాథ్స్ ఇలాగే అడుగుతాడు. సో, కొంచెం కాన్సెప్ట్స్ అవి క్లియర్ చేసుకోండి. మ్యాథ్స్ అంటే భయపడొద్దు. సో, డైరెక్టర్ క్వెషన్‌లు కూడా ఉన్నాయి మ్యాథ్స్‌లో. మీరేం చేస్తారంటే క్యాలిక్యులేషన్ స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు దాన్నేం చేస్తారంటే రివిజన్ చేయండి. ఓకేనా? ఈ బయాలజీ ఇప్పుడు ఇందాకల చూడండి మనం ఎంఎస్ ధోని అనుకున్నాను. కానీ రోహిత్ శర్మ పెట్టాను. ఓకేనా?
సో, ఏరోప్లేన్స్ ఎళ్ళినప్పుడు సూపర్‌సోనిక్ సౌండ్ వేవ్స్ అనేవి బిల్డింగ్స్‌ని కూల్చడానికి అవి కారకం అవుతాయి అనుకున్నాను. సబ్‌సోనిక్ పెట్టాను. అలాంటి తప్పులు చేసినప్పుడు అవేంటో మనం తెలుసుకోవాలి. ఆటిల మీద రీసెర్చ్ చేసి మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ మనం రిపీట్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? ఐ హోప్ ఈ పేపర్ లైవ్ వల్ల, ఇది చూడడం వల్ల కొంచెం మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందనుకుంటున్నాను. సో, మీ అంటే ఇప్పుడు నేను రాయకపోయినా మనం ఇప్పుడు నా గోల్ కాకపోయినా ఇదేంటంటే ఇప్పుడు ఎవరైతే జేఈ రాస్తారో, ఎవరైతే మీరు గోల్‌గా పెట్టుకున్నారో, సో, వాళ్ళనేది మీరు కరెక్ట్‌గా తీసేసుకోండి. తీసుకొని ట్రై చేయండి. ట్రై చేసి ఎక్కువ మనం ఎన్ని సార్లు అటెంప్ట్ చేసి, ఎన్ని సార్లు మనం తప్పులు చేసామో 0 మార్కులొచ్చినా పర్లేదండి. 0 కాదు కదా! నీకు 0 రాని, మైనస్ రాని, ఎన్ని రాని ఏముంది ఎవడు చూడాలి చెప్పు? నీ మార్కులు నువ్వే చూడాలి. పబ్లిక్ అంతా కూడా చూపెట్టవు కదా! ఈ కట్ ఆఫ్ మార్క్స్. పోనీ అంతెందుకు ఎగ్జామ్‌లో కూడా 0 వచ్చిందనుకుందాం. ఫెయిల్ అనుకుందాం. ఏమైపోయింది? లైఫ్ ఆగిపోదు కదా! సో, వి ఆర్ గివింగ్ అవర్ అటెంప్ట్ అంతే. నేను ట్రై చేశాను. నీకు 30 మార్కులొచ్చి నువ్వు ఫెయిల్ అయినా 100కి నేను 30 తెచ్చుకున్నాను సొంతంగా చాలు. 40 తెచ్చుకున్నాను చాలు. ఇప్పుడు 100కి నేను 58 తెచ్చుకున్నాను. అవి నా ఓన్ మార్క్స్ కదా! అది నీ టాలెంట్ అంతే. సో, మనకు మనం ఇంప్రూవ్ అవ్వాలి అంతే. మనం ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోకండి. సో, లైఫ్ అనేది జస్ట్ ఇది ఎగ్జామే కాదు. లైఫ్ అనేది రైల్వే కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ అనేది కాదు. లైఫ్ ఇంకా చాలా ఉంది. ఓకేనా? బాగా నేర్చుకోండి. మంచిగా నేర్చుకోండి. పాస్ అయితే ఓకే. నలుగురికి డబ్బులు సంపాదించి గవర్నమెంట్ జాబ్‌లో ఉంటూ నలుగురికి గైడెన్స్ ఇవ్వండి. అదే గవర్నమెంట్ జాబ్ రాలేదనుకోండి. సో, మీకు ఏ పని దొరికితే ఆ పని ఇష్టంగా చేయండి. సో, నలుగురికి గైడెన్స్ ఇస్తూ అప్పుడు కూడా నలుగురు ఉపయోగపడే పనే చేయండి. ఓకేనా? సో, అది. దేన్ని కూడా నెగెటివ్‌గా తీసుకోవద్దు. పాజిటివ్‌గా తీసుకోండి. సో, అంతా మన మంచికే జరుగుతది. ఆల్ ఈజ్ వెల్. సో, అందరూ కూడా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. సో, అందరికీ ఆల్ ది బెస్ట్. సో, ఎగ్జామ్ బాగా రాయండి. సో, ఈట్ హెల్తీ. ఓకే. చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ వెళ్ళండి. సో, బీ ఫోకస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.